ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? అందరికీ వందనాలు. పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అందరూ ఆ టెన్షన్స్లో ఉండుంటారు. దేవుడే విజయాన్ని ఇస్తారు. ఇదిన వాగ్దానాన్ని మనం చూద్దామా? ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఇది దేవుడు ఇర్మియా భక్తునితో ఇస్తున్న వాగ్దానము. ప్రజలకు నువ్వు భయపడొద్దు, నేను నిన్ను విడిపిస్తాను, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను అని ఒక అష్యూరెన్స్ ఇస్తున్నారు, ఒక ప్రామిస్ ఇస్తున్నారు దేవుడు. నేను నీకు తోడై ఉంటాను, నిన్ను విడిపిస్తాను, విడిపించడానికే నేను నీతో ఉంటాను, నువ్వు భయపడొద్దు అంటున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా అనేక విధములైన భయములు ఉంటాయి. ఇప్పుడే పరిస్థితిని చూస్తే ఎగ్జామ్స్ టైం కనుక పిల్లలందరికీ కూడా ఎగ్జామ్స్ గురించిన భయం ఉంటుంది. పేరెంట్స్కి కూడా పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయే వరకు వాళ్ళు ఎలా రాస్తారా, వాళ్ళకి హెల్త్ ఎలాగుంటుందా, వారి పరిస్థితి ఎలా ఉంటుందని ఆలోచన, భయము. మనకి అనేక విషయములలో భయములు ఉంటాయి. అనుదిన జీవితంలో అనేక భయములు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అప్పులు మనల్ని వెంటాడుతాయి, అనారోగ్య సమస్యలు, మానసిక వేదనలు, అనేకమైన వాటి చేత మనం భయపడుతూనే ఉంటాం. దేవుడిస్తున్న ధైర్యం ఏంటంటే, మిమ్మల్ని ఏ పరిస్థితిలో మీరున్నారో నాకు తెలియదు, కానీ చూస్తున్న మీతోనే దేవుడు మాట్లాడుతున్నారు. మిమ్ములను విడిపించడానికి దేవుడు మీకు తోడయుండును గాక. ఏమేన్ దేవుడు మీతో ఉండి మీకున్న భయములన్నిటి నుంచి, మీకున్న దిగులన్నిటి నుంచి కూడా, ఉన్న అనేక పరిస్థితులన్నిటి నుంచి కూడా దేవుడే విడిపిస్తాడు. విడిపించువాడు మన దేవుడు. వాగ్దానం ఇచ్చాడంటే ఆయన నమ్మదగిన దేవుడు, తప్పక నెరవేరుస్తారు. కనుక ఏ భయములు మీకున్నవో మీరు ప్రార్థించండి. ప్రభువా, నాకు ఈ భయం ఉంది, వీటి నుంచి నన్ను విడిపించండి, ఈ సమస్య ఉంది, నన్ను విడిపించండి, ఈ బాధ ఉంది, విడిపించండి అని దేవుని దగ్గర మీరు ప్రార్థన చేయండి. ఈ వాగ్దానం మీ జీవితంలో కూడా దేవుడు నెరవేరుస్తారు. కనుక దేవుడు మీకు తోడయుండి మిమ్మల్ని విడిపించును గాక. మీకున్న భయములన్నిటిని కూడా దేవుడు తొలగించి ఆశీర్వాదం అనుగ్రహించును గాక. అట్టి కృప చూస్తున్న మీ అందరికీ కూడా దేవుడు కలుగ చేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.